టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో జరగనున్న మ్యాచ్ను బహిష్కరించాలని తమ జట్టుకు పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15 జరగాల్సిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్పై అనిశ్చితి నెలకొంది. దీంతో ఐసీసీ మరో 2 రోజుల్లో బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐసీసీ బోర్డు మంగళవారం లేదా బుధవారం సమావేశమయ్యే అవకాశం ఉందని, ఈ సమావేశంలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అనిశ్చితి, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాక్ ను సస్పెండ్ చేసే అవకాశాన్ని పరిశీలించనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ పాక్ బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే ఐసీసీ పలు చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు ఆడకుండా చేస్తుంది. ఆయా దేశాల బోర్డులు ఎన్ఓసీ జారీ చేయకుండా ఆదేశాలు ఇస్తుంది. అలాగే లీగ్కు అంతర్జాతీయ గుర్తింపు రద్దు చేయడం, వాణిజ్య మద్దతు ఉపసంహరణ వంటి కీలక అంశాలున్నాయి. వీటితో పాటు భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోవడం ద్వారా తమకు జరిగే నష్టాన్ని బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు ఐసీసీ సాయంతో పాక్ బోర్డు దగ్గరే వసూలు చేయనున్నారు. ఈ క్రమంలో ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంలో భారీ కోత విధించనున్నారు. అలాగే ఆసియా కప్ నుంచి కూడా తొలగిస్తారు. అటు పాక్ తో అన్ని జట్ల ద్వైపాక్షిక సిరీస్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. పాక్ ప్రభుత్వ నిర్ణయం ఎలాగున్నప్పటికీ కూడా ఐసీసీ స్కెడ్యూల్ మేరకు భారత జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనడంతో పాటు మ్యాచ్ కు ముందు రోజు నిర్వహించే విలేకరుల సమావేశంలోనూ పాల్గొననున్నట్లు సమాచారం. ఇక మ్యాచ్ రోజు నిర్ణీత సమయంలోగా మైదానానికి వెళ్లి అక్కడ మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత్ వేచి చూడనుందని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.